నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్లోని అశోక్ నగర్లో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వినాయక చవితి వేడుకలలో ముఖ్య అతిథిగా శ్రీ లలితా మహేశ్వర దత్తపీఠాధిపతి రామాయణం మహేష్ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జగదీష్ బాబు మరియు రాధారాణి పిల్లలకు స్థానికులకు వినాయక విగ్రహాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రామాయణం మహేష్ స్వామి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మహే. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ
సిద్ధి గణపతి అని పిలుస్తారు. వరం అంటే దాంట్లో ఆనందం, సంతోషం, సుఖం, లాభం, జయం ఇవన్నీ ఉంటాయి. అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి దైవం మహాగణపతి. కానీ అందరికి ఎందుకు మార్పు ఒకేగా రావడం లేదు? అందరికీ 100% ఎందుకు రావడం లేదు? 10 పాయింట్స్ ఎందుకు రాలేదు? కాబట్టి వినాయకుడని. కాబట్టి ఈ जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय। ओके सर। ओके सर। అశోక్ నగర్లో శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరస్పాండెంట్ అయినటువంటి గవిని పాలేంద్ర జగదీష్ బాబు గారి సారథ్యంలో రాధమ్మ గారి ఆధ్వర్యంలో చక్కగా ఈరోజు ఆ మహాగణపతిని, ఆయనకి వ్రాత గణపతి అని పేరు. వ్రాత గణపతి అంటే, వ్రాతం అంటే ఏంది? రాయడం. దేవతలకి రాయడం చేత కాదు, రాసేవాడు ఒక్కడు. ఎవరైనా ఆ మహాగణపతి మాత్రమే రాస్తాడు. కాబట్టి ఆయనకి వ్రాత గణపతి అని లేఖకుడు అంటారు. గణములు అంటే ఏంది? గణము అంటే లెక్క, అకౌంట్స్. అందువల్ల గణపతి, దానికి అధిపతి, ఆయనే ఆడిటర్ అని మనం ఇప్పుడు పిలుస్తాం. కాబట్టి ఎవడైనా కూడా ఏం చేయాలంటే ముందు లెక్క చూసుకోవాలి. ఏం లెక్క చూసుకోవాలి? మన పూర్వపుణ్యం ఎంత ఉంది, పాపం ఎంత ఉంది, దాన్ని బట్టి మనకుండేటువంటి కర్మానుభవము. అందరికీ స్కూల్లో, మా సాయిరామ్ హై స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు. వినాయక చవితి వేడుకలు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాగణపతి పూజా కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. స్వామి అనుగ్రహాశీస్సుల్ని, పిల్లలందరికీ కూడా ఆశీస్సుల్ని లలిత భరద్వాజ దత్తపీఠం తరఫున లలితామహేశ్వర ఆశ్రమం పీఠాధిపతిగా రామాయణ మహేష్ నేను ఇప్పుడే సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పిల్లలందరికీ ఆ మహాగణపతి ఆశీస్సుల్ని అందించి వారు ఉన్నత విద్యా ఉత్తీర్ణతను సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం మన ఈ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున సమాజంలో ప్రకృతి రక్షణ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉండడం పరిపాటి. దాంట్లో భాగంగా ఈరోజు సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున విద్యార్థులను ప్రోత్సాహపరుస్తూ ఎకో గణపతి మూర్తులని సమాజానికి, ప్రజలకు అందించి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను, వాటి యొక్క ఆచరణ ఎలా చేయాలన్న సాంప్రదాయాల్ని తిరిగి కాపాడుకునే నిమిత్తం ప్రకృతి వైపరీత్యాలు నివారణ తొలగేదాని కోసం, అదేవిధంగా మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండేటటువంటి వాడేటువంటి వస్తువుల వల్ల, కెమికల్స్ వల్ల ఎలాంటి రోగాలు, ఎటువంటి ప్రకృతి వినాశనం కలుగుతుందో దాన్ని తెలియజెప్తూ ప్రతి సంవత్సరం 2000కు తక్కువ లేకుండా వినాయక ప్రతిమల్ని ఇక్కడ ఈ అశోక్ నగర్లో అందించడం జరుగుతుంది ప్రజలకి. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి శ్రీ
జగదీష్ బాబు గారికి, రాధా మేడం గారికి, వారి సిబ్బందికి, విద్యార్థులకు, వారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఆ మహాగణపతి, వ్రాత గణపతి, ఆ వరసిద్ధి వినాయకుడు వినాయక చవితి వేడుకలు శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాగణపతి పూజా కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. స్వామి అనుగ్రహాశీస్సుల్ని, పిల్లలందరికీ కూడా ఆశీస్సుల్ని లలిత భరద్వాజ దత్తపీఠం తరఫున లలితామహేశ్వర ఆశ్రమం పీఠాధిపతిగా రామాయణ మహేష్ నేను ఇప్పుడే సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పిల్లలందరికీ ఆ మహాగణపతి ఆశీస్సుల్ని అందించి వారు ఉన్నత విద్యా ఉత్తీర్ణతను సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం మన ఈ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున సమాజంలో ప్రకృతి రక్షణ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉండడం పరిపాటి. దాంట్లో భాగంగా ఈరోజు సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున విద్యార్థుల్ని ప్రోత్సాహపరుస్తూ ఎకో గణపతి మూర్తులని సమాజానికి, ప్రజలకు అందించి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను, వాటి యొక్క ఆచరణ ఎలా చేయాలన్న సాంప్రదాయాల్ని తిరిగి కాపాడుకునే నిమిత్తం, ప్రకృతి వైపరీత్యాలు నివారణ తొలగేదాని కోసం, అదేవిధంగా మన చుట్టూ ఉండే వాతావరణంలో వాడేటువంటి వస్తువుల వల్ల, కెమికల్స్ వల్ల ఎలాంటి రోగాలు, ఎటువంటి ప్రకృతి వినాశనం కలుగుతుందో దాన్ని తెలియజెబుతూ ప్రతి సంవత్సరం 2000కు తక్కువ లేకుండా వినాయక ప్రతిమల్ని ఇక్కడ ఈ అశోక్ నగర్ లో అందించడం జరుగుతుంది ప్రజలకి. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి శ్రీ జగదీష్ బాబు గారికి, రాధా మేడం గారికి, వారి సిబ్బందికి, విద్యార్థులకు, వారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఆ మహాగణపతి, వ్రాత గణపతి, ఆ వరసిద్ధి వినాయకుడు